వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని హంటర్ రోడ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ 6వ తేదీన పెద్ద ఎత్తున ప్రతిష్టాకరంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రైతు సదస్సు తలపెట్టిందో దానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా చురుగ్గా కొనసాగుతున్నాయి. నిజానికి గత వారం రోజుల నుంచి రైతు సదస్సు పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులు తలపెట్టినప్పటికీ కూడా 3-4 రోజులుగా సభాస్థలి పరిశీలనకు రాకపోవడం లేదా దేనిని ఎంపిక చేసుకోకపోవడం, ఇదే పరిస్థితులలో ప్రభుత్వానికి చెందిన అధికారులు ఏ సభకు కూడా సరైన అనుమతి ఇవ్వలేదు. మేము అప్లికేషన్లు పెట్టుకున్నా కూడా ఒకటి దరఖాస్తులు తిరస్కరించారనో లేకపోతే కాలయాపన చేశారనో, చివరకు జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్ కూడా ఇన్ఛార్జి కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే సభాస్థలి గురించి ఆలస్యమైందని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే బీఆర్ఎస్ ఏదైతే ఇప్పుడు హంటర్ రోడ్లో మనం చూస్తున్న ప్రదేశంలో సదస్సు పెడుతుందో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఒక రైతు మేళాన్ని చేస్తుంది. విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే 2023 మే నెల 6వ తేదీన రాహుల్ గాంధీ హన్మకొండలోని సుబేదార్లో గల ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలో ఒక రైతుల డిక్లరేషన్ విడుదల చేశాడో దానికి సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. రైతు డిక్లరేషన్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అమలు జరుపుతుందని కూడా చెప్పడం జరిగింది. రైతు డిక్లరేషన్లో రైతుల రుణమాఫీ, పూర్తి స్థాయిలో రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు బంధుకు సంబంధించిన ప్రయోజనాలు కావచ్చు, రైతులకు గిట్టుబాటు ధరలు కావచ్చు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ ఆ రోజు ఇచ్చిన రైతు డిక్లరేషన్లో ఉన్నాయి. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నప్పటికీ ఏదైతే హన్మకొండలోని సుబేదార్ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఆ రోజు రాహుల్ గాంధీ రైతుల డిక్లరేషన్కు సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేశాడో, రైతుల డిక్లరేషన్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే మేనిఫెస్టోలో అమలుకు దానికి సంబంధించిన సూచనలు చేసిందో అప్పటి నుంచి కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యాయి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ డిక్లరేషన్ పేరిట చేసిన కార్యక్రమాల్లో ఏది కూడా అమలుకు నోచుకోలేదని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అందుకే మళ్ళీ ఇదే 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా రాహుల్ గాంధీ రైతుల డిక్లరేషన్ అపహాస్యం చేస్తూ దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా విడుదల చేయాలని ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమం విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆర్ట్స్ సైన్స్ కళాశాల మరి సభాస్థలి పెద్దగా ఉండటం కావచ్చు, కేసీఆర్ ఈ కార్యక్రమానికి రాలేక కేటీఆర్ మాత్రమే వస్తుండటం వల్ల కావచ్చు, వేరు మార్పులు జరిగాయి. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో మార్పులు జరిగాయి. అయితే ఆర్ట్స్ సైన్స్ కళాశాల బదులు అది ప్రభుత్వ కార్యక్రమంగా మారిపోయిన పరిస్థితులలో చివరకు అనేక సభాస్థలు కూడా పరిశీలించడం జరిగింది. ఇందుకు సంబంధించి మనం హంటర్ రోడ్లోని ఒక ప్రైవేట్ పాఠశాల, గ్రీన్వుడ్ పాఠశాల సమీపంలో ఉన్నది. దాదాపు 4 ఎకరాల స్థలం మనకు చూడొచ్చు. గత 2 రోజులుగా ముమ్మరంగా చెట్లను చదును చేయడం కానీ లేదా సభాస్థలికి స్టేజికి ధీటుగా తయారు చేయడం కానీ దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇంకా ఇక్కడ వీళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పూర్తి స్థాయిలో 2 రోడ్లు కూడా ఇటు రైట్ సైడ్ రావడానికి కానీ లెఫ్ట్ సైడ్ రావడానికి కానీ పాఠశాల ప్రాంతం నుంచి రావడానికి కూడా మనకు మంచి రోడ్డు పక్కనే ఉంది హంటర్ రోడ్లో. దానివల్ల వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎండ ప్రాంతంలో కూడా వాళ్ళకి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఉదయం 9:30 గంటలకు రైతు సదస్సు పేరిట మొదట్లో సమావేశం నిర్వహిద్దాం అనుకున్నారు. కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ లేకుండా మే నెల 6వ తేదీన బుధవారం రోజు ఉదయం 9:30 గంటలకు ఇప్పుడు ఈ ప్రైవేట్ పాఠశాల సమీపంలోని 4 ఎకరాల స్థలాన్ని పూర్తి స్థాయిలో సదస్సు నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. ఇందులో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తాము రైతులకు ఏం చేస్తాం, ఎప్పుడైతే కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల పాటు, దశాబ్దం పాటు రైతుల కోసం మాత్రమే అనేక కార్యక్రమాలు చేస్తాం, అటువంటి పరిస్థితులలో మళ్ళీ రైతులకు ఏం చేయనున్నామో అవన్నీ వివరించడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ ఆయన క్లియర్గా చెప్పారు. దీనికి సంబంధించిన అంచనాలు కూడా అటు రాహుల్ గాంధీ డిక్లరేషన్కి సంబంధించిన వివరాలు వివరించడం, తర్వాత తాము మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించడం జరుగుతుంది. 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేలాది మంది, అంటే దాదాపు 10,000 అంచనా వేసుకున్నారు. రేపు దీనికి సంబంధించి సోమవారం రోజు ఎనమాముల మార్కెట్లో కూడా ఇందుకు సంబంధించి ప్రచారాలు చేయనున్నాయి. దానికి సంబంధించిన కార్యక్రమాలు రైతులను కూడా సమీకరించే ఉన్నాయి. ఎండ వేడి ఉన్నప్పటికీ కూడా దీనికి ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. మనం చూడొచ్చు సభాస్థలిలో కూడా 10,000 మంది రైతులకు తగ్గకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా రైతుల సమీకరణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో ముగుస్తుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. వారితో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ నాయకులు వాళ్ళంతా కూడా పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఇది ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ 4 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందో, ఇదే సమయంలో జిల్లా యంత్రాంగం కూడా సుబేదారిలోని అదే ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలో రైతుల మేళా అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి అనేక రకమైన స్టాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఒకవైపు ఎండల వేడి విపరీతంగా ఉంటే వరంగల్లో మాత్రం రైతుల పేరిట జరిగే
జరిగే రాజకీయం మాత్రం బాగా హీట్ తెప్పిస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రతిష్టాకరంగా రైతుల సదస్సు ఏర్పాటు చేస్తుంటే, మరోవైపు జిల్లా యంత్రాంగం ఒక విధంగా దీనిలో వెనుక అధికార పార్టీ ఉందనే ప్రచారం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున మాత్రం రైతుల మేళా ఏర్పాటు చేసింది. దీనివల్ల రాజకీయాలన్నీ కూడా హీట్ ఎక్కాయి. పోటాపోటీ విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు. మేము అసలు ఎవరి స్థలాన్ని కూడా వారికి ఇవ్వకుండా ఆపలేదు. తప్పనిసరిగా అవసరమైతే ఎలాంటి స్థలాలైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నాయకులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఒకవైపు స్పష్టం చేస్తుంటే, సభాస్థలి ఏర్పాటు కోసం అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించి ఇబ్బందులు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా పట్టు విడవకుండా రాహుల్ గాంధీ డిక్లరేషన్ను వారికి ప్రజలకు మరొకసారి వివరించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మరో 2 రోజులే సదస్సు ఏర్పాట్లు మిగిలి ఉండడంతో అటు కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. తర్వాత ఆరోపణలు, విమర్శలు, ప్రత్యారోపణలు కూడా తీవ్రంగా అయ్యాయి. దీంతో హనుమకొండ, వరంగల్లో రాజకీయ వాతావరణం అంతా కూడా ఎండలను మరిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాకరంగా తీసుకున్న రైతుల సంగ్రామ సదస్సు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. మన సభాస్థల్లో ఉన్నాం. మాజీ ప్రభుత్వ చీఫ్, దీనికి సంబంధించి అన్ని కర్మకర్త క్రియ, అన్ని సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. సార్, ఎందుకు ఈ పోటాపోటీ కార్యక్రమాలు ఎందుకు జరగబోతున్నాయి ఎండల వేడిలో? అసలు రాహుల్ గాంధీ డిక్లరేషన్లో ఏమున్నాయి, ఏం విఫలమయ్యాయి? మేము ఎవరికి కూడా పోటీ కాదండి. మేమంతా కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసము ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా, ఇప్పుడు ఉద్యమ పార్టీగా ఆ రోజు 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా మా అధినేత కేసీఆర్ గారు మరి పెద్ద ఎత్తున మరి ఆ రోజు తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమంతో పాటు 10 ఏళ్ల పాటు ఒక స్వర్ణ యుగంలాగా తెలంగాణ రాష్ట్రం మరి వెలుగొందినటువంటి పరిస్థితి మనం చూసినాం. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రైతులు నిలబడాలని చెప్పి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మరి ఈరోజు తెలంగాణ రైతాంగానికి గిట్టుబాటు ధర, వారికి కావలసినటువంటి సకాలంలో మరి విత్తనాలు సరఫరా, అదేవిధంగా ఎరువుల సరఫరా, మరి ఇంటికే వచ్చి ఆటోలలో కూడా ఎరువులు సరఫరా చేసే విధంగా మరి ఏ పంట ఎప్పుడు ఏ కాలంలో వేయాలని చెప్పి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియమించడం, రైతు వేదికలు ఏర్పాటు చేయడం. ఆ రోజు మరి 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అంతా కూడా మరి పెద్ద ఎత్తున మరి కుర్చీ మీద కాలేసుకొని దర్జాగా మరి ఈరోజు చూసినట్టయితే అదే రైతాంగం మరి దర్జాగా పట్టుకున్నటువంటి రైతాంగం ఈరోజు మరొక్కసారి మరి సమైక్య రాష్ట్రంలో ఆత్మహత్యలకు తిరిగి చేసుకున్నారు. ఇప్పుడు ఎరువులు అందాక, గిట్టుబాటు ధర రాక, నీళ్లు రాక మరి ఆ కరెంటు కోతలతోని ఆత్మహత్యల వైపు చేస్తున్నారు. అందుకే ఈరోజు క్షేత్రస్థాయిలో యావత్ తెలంగాణ రాష్ట్రం మరి ఎదుర్కొన్నటువంటి మరి ఈ సమస్యల పైన వారి ఆవేదన, ఆందోళన, ఆక్రోశం అంతా కూడా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మరి ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ పొరుగల్ లాంటి ఓరుగల్లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించాలని చెప్పి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా అధినేత మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని ఆహ్వానించడం జరిగింది. మీరు ఒక్కటి వినయ్ గారు, రాహుల్ గాంధీ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏం చేస్తారో చెప్తున్నారు. రాహుల్ గాంధీ విఫలమైన రైతుల డిక్లరేషన్ సంబంధించి ఏం విఫలమయ్యాడు ప్రధానంగా సూటిగా చెప్పండి. ఆ రోజు వారు ఏమన్నారండి, మేము దేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి రైతు బంధు అని చెప్పి 10,000 ఇస్తున్నాం, దానికి అరాజు పాడబాడినట్టు 15,000 అన్నారు. రైతు కూలీలకు మరి 12,000 అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు. మరి రైతు పంటలకు అది వరి పంట కానీ మరి ధాన్యం కానీ లేక మొక్కజొన్న కానీ పల్లీలు కానీ దానికి పండించిన పంటకు బోనస్ అదనంగా మరి ఇస్తా అని చెప్పారు. మరి బోగస్ మాటలు మాట్లాడుతూ ఇది కాలయాపన చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మరి వారి అధినేత రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి వాగ్దానాలు కేవలం రైతాంగంకే కాదు, మరి తెలంగాణ యువతకు కానీ, తెలంగాణ విద్యార్థి లోకం కానీ, తెలంగాణ నిరుద్యోగులకు కానీ, తెలంగాణ మహిళలకు కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. కాబట్టి మరి మే 6వ తారీఖున వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతు డిక్లరేషన్ చేసింది. కాబట్టి ఇదే వేదిక నుంచి ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మరి రైతుల ఆవేదన, ఆక్రోశం, ఆందోళన వినవించాలనే ఉద్దేశంతో మేము ఈ రాష్ట్ర రైతు సంగ్రామ సదస్సు నిర్వహించడం జరిగింది. వారం రోజులుగా సభాస్థలి కోసమే దాని అనేక సార్లు కూడా మాట్లాడడం జరిగింది. అసలు సభాస్థలి సమస్యే కాదు, మేము కేడీసీ గ్రౌండ్ అడిగినా కూడా ఇచ్చేద్దామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మీడియాతో చెప్పారు. అన్ని అవుల మాటలు, డైవర్షన్ మాటలు, మరి లేనిపోని అవినీతి ఆరోపణలు చేయటం తప్ప వీళ్ళకి అమలయ్యే వాగ్దానాలు చేస్తలేరు. ఈరోజు కేడీసీ ప్రిన్సిపల్ని అడగండి, మేమే స్వయంగా పోయినాం,
పాపం ఆయన ఇస్తా అని చెప్పిండు, తర్వాత గేట్లు తీసిండు, స్థలం పరిశీలించే క్రమంలో మళ్ళీ ఫోన్ చేసి ఎగ్జామ్స్ అవుతున్నాయి అది ఇది అని చెప్పి చేయటం జరిగింది. ఇదే కూడా గ్రౌండ్స్ మేము ప్రతిసారి మా విద్యార్థి సదస్సు అనేక సదస్సు నిర్వహించిన సందర్భంలో ఆ గ్రౌండ్స్ కూడా అడుగుతుంటే దాన్ని కాలయాపన చేసి ఫైర్ పర్మిషన్ అని చెప్పి కూడాధికారులు అని చెప్పి కలెక్టర్ అని చెప్పి నానా ఇబ్బందులు పట్టిండ్రు. చివరికి ఈ స్థలాన్ని సేకరించే సందర్భంలో కొందరు ఈ స్థల యజమానులకు కానీ మరి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మరి పాఠశాల ఇతర యాజమాన్యానికి మరి బెదిరింపు చేసినప్పటికి కూడా వారికి బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి అభిమానంతో మరి వారి ప్రదేశం ఇవ్వడం జరిగింది. మేము అన్ని రకాలుగా చాలాన్లు కట్టినాము, పర్మిషన్లు తీసుకున్నాం, దీనికి ఇచ్చేస్తాం. దీన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఈ సదస్సుకు మరి అడుగున అంతరాయం కలిగించాలని చెప్పి అనేక ఇబ్బందులు చేపట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సదస్సు విజయవంతం అవుతుంది. స్వచ్ఛందంగా రైతులు వస్తున్నారు. సుమారు 1000 గ్రామాల నుంచి మరి ఆ రైతు ప్రతినిధులు వచ్చి వారి ఆవేదన, ఆక్రోశం, ఆందోళన చెప్పబోతున్నారు. ఖచ్చితంగా ఇది నిర్వీర్యం చేయాలని, ఈ సదస్సుకు ఎవరు రావద్దని చెప్పి పోటీగా మేళాలు నిర్వహించడం జరిగింది. మరి ఇదే 5, 6, 7వ తారీఖున ఇది ఎవరికి కూడా ఈ మేళాల ద్వారా రైతులకు కానీ మరి రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు కానీ రైతు కూలీ మహిళలకు కానీ ఎవరికి కూడా మరి మేలు జరగదు. అందుకే అవి వెలువెలబోతుంది. ఈ సదస్సు కలకలలాడుతుంది.